హాయ్ అండి, ఇది ఏంటని చూస్తున్నారా? పెసరపప్పు అండి. పెసరపప్పుతో మీద బూరెలు ఎలా వండుకోవాలో చూపిస్తాను చూడండి. దీనికి ఎటువంటి పానకాలు అయ్యి అవసరం లేదండి. ముందుగా 2 గ్లాసులు పెసరపప్పు అయితే తీసుకున్నానండి. ఈ పెసరపప్పు నీటిలో అయితే వేసి ముందుగానే నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే మిక్సీ పట్టుకుంటాను చూడండి. పెసరపప్పు మిక్సీలో అయితే వేసేసుకున్నాను. మిక్సీలో వేసి కొంచెం గరుగ్గా అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి. పప్పు చూడండి కొంచెం గొరుగ్గా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను. దీంట్లో ఓ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చూడండి. దీన్ని అయితే ఒక బౌల్లో తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. ఆవిరి మీద ఇడ్లీలు అయితే ఎలా పెట్టుకుంటామో అలాగైతే ఈ పిండిని మొత్తం ఇందులో పెట్టేసుకోవాలి చూడండి. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువగానే పెట్టేసుకోవాలండి. పొంగిపోతాయని అయితే అనుకోవద్దు, ఇవైతే పొంగవు. ఇప్పుడు ఈ పాత్రలోకి ఎలా పెట్టుకుంటున్నానో చూడండి. నేను కొంచెం వాటర్ అయితే ఇది వేసి కాగబెట్టాను. ఇప్పుడు ఇడ్లీలాగే పెట్టుకోవాలి సేమును. ఇప్పుడు దీన్ని అయితే ఇడ్లీ ఎంతసేపు ఉడికిస్తామో అంతసేపు 15 నిమిషాలు 20 నిమిషాల పాటు అయితే ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టుకుంటున్నాను నేను. ఇప్పుడు 20 నిమిషాల పాటు ఉడికించేసాం కదా, చూడండి ఎంత బాగా ఆవిరి మీద ఇడ్లీలాగా అయితే ఉడికిపోయో. దీన్ని తీసేసుకొని ఏం చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా ముట్టుకొని చూడాలండి, అంటుకోకంటుంటే ఉడికినట్టు బాగానా. ఇవి అంటుకోవట్లేదు, బాగా ఉడికిపోయి. ఇడ్లీ అయితే ఎలా తీసుకుంటున్నాను చూడండి. నేను ఇలా తీసుకుంటున్నాను. ఇలా అంటే చూసి ఎంత బాగా వస్తాయో. దీన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నేను. చూడండి అన్నీ అయితే తీసేసుకొని నేను అయితే ఒక బౌల్లో వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో వేడివేడిగా ఉన్నప్పుడే పంచదార అయితే వేసేసుకోవాలి. నేను 2 గ్లాసుల పప్పు తీసుకున్నానండి. 3 గ్లాసులు పంచదార అయితే వేసుకుంటున్నాను. అలాగైతే టేస్ట్ బాగుంటుంది. దీంట్లోకి కొబ్బరికూర కూడా వేసేసుకుంటున్నాను నేను. యాలకుల పౌడర్ అండి, యాలకుల పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఇవన్నీ కలిపేసుకొని ఉండేలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అన్నీ వేసేసుకున్నాను కదా, ఇవన్నీ అయితే ఇలా కలిపేసుకోవాలి. చూడండి ఇది మొత్తం ఇడ్లీలాగా లేకుండా మొత్తం ఇలా పిసికేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని అయితే ఉండలు చుట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలండి, కాలుతుంది. వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటేనే ఉండ అయితే ఉండ అవుతుంది, లేదంటే చల్లారిపోతే అసలు ఉండ అవుదండి. నేనైతే ఉండ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక చేతితోనే వీడియో తీస్తున్నానండి, అందుకే నేను ఒక చేతితోనే చూపిస్తున్నాను చేయడం. ఇలా చేసేసుకోవాలండి. నా దగ్గర ఎటువంటి స్టాండ్లు ఎవరి సపోర్ట్ కానీ అయితే లేదండి, అందుకే నేను ఒక్కరిదాన్నే చేస్తున్నాను కాబట్టి చూపించలేకపోతున్నాను సరిగా. చూడండి ఉండ అయితే ఎంత బాగా వచ్చిందో రౌండ్గాన. ఉండలన్నీ అయితే ఇలా చేసేసుకోవాలి మొత్తం అన్నీ కలిపి. చూడండి ఉండలన్నీ చుట్టేసుకున్నాను. చూడండి నాకు ఎన్ని ఉండలు వచ్చాయో. ఇప్పుడైతే తోపు తయారు చేసుకుందాం, ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఈ తోపు గురించి ఎవరికి తెలియలేదు ఏం కాదండి. దోసల పిండి ఎలా నానబెట్టుకుంటామే అలాగే నానబెట్టుకున్నాను నేను. నానబెట్టుకొని మిక్సీ అయితే పెట్టి దీంట్లో కొంచెం పంచదార అయితే కలిపి తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టి ఈ తోపులో నుంచి ఆ ఉండలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. దీంట్లో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి, వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే కలుపుకున్నాను కొద్దిగా. నాన్ స్టిక్ కళాయి అయితే తీసుకున్నానండి. నేనైతే నాన్ స్టిక్ కళాయిలో అయితే ఆయిల్ ఎక్కువగా నాగదు కదా, అందుకే నేను నాన్ స్టిక్ కళాయి తీసుకున్నాను. గ్యాస్ మీద అయితే పెట్టుకుంటున్నాను. దీనికి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చూడండి. ఆయిల్ అయితే వేసుకున్నానండి, కావాల్సినంత ఆయిల్. ఇప్పుడు ఈ నూనె వేడయ్యే వరకు గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెడదాము. ఈ పిండిని అయితే మరీ పలచగా తీసుకోకూడదండి, కొంచెం ముద్దగానే తీసుకోవాలి. ముద్దగానే తీసుకున్నాను నేను చూడండి. దోశలకైతే కొంచెం పలచగా కలుపుకొని వచ్చేస్తుందండి, దీనికైతే కొంచెం ముద్దగానే ఉండాలి. దీంట్లోనికి నేనైతే కొంచెం ఇడ్లీ రవ్వ అయితే వేసుకున్నాను. ఇడ్లీ రవ్వ వేసుకుంటే బూరెలు అయితే ఇంకా చాలా బాగుంటాయండి. నేను ఇడ్లీ రవ్వ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఎలా వేసుకుంటున్నాను చూపిస్తాను చూడండి.
చూడండి అన్నీ అయితే వేసేసుకున్నాను నేను. అన్నీ చూడండి ఎంత బాగా ఉడుకుతున్నాయో. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి నేనైతే. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయో. దీన్ని అయితే రెండో పక్క టర్న్ చేసుకుందాం. ఒక్కొక్కటిగా తీసుకొని రెండో పక్క అయితే టర్న్ చేసేసుకుందాం. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లో ఫ్లేమ్లో అసలు పెట్టుకోకూడదు. ఇవన్నీ బయటకు వస్తే అందుకే నేనైతే ఇవన్నీ టర్న్ చేసుకుంటున్నాను. చూడండి అన్నీ టర్న్ చేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకుంటున్నాను మళ్ళీ. చూడండి ఎంత బాగా అయితే ఉడికిపోయాయో. ఇవైతే ప్లేట్లో తీసేసుకుంటున్నాను నేను. అన్నీ అయితే ప్లేట్లో తీసేసుకున్నానండి. ఇంకో కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇవి ఉన్నాయండి, ఇవి కూడా ఆయిల్లో వేసేసుకుంటున్నాను. బూరెలు అన్నీ రెడీ అయిపోయండి. పెసరపప్పుతో ఆయి బూరెలు చాలా కష్టం అండి బాబు, తినడం అయితే చాలా ఈజీ. నా పెసరపప్పు ఆయి బూరెలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ బూరెలన్నీ చేసేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందండి బాబు.